ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాక్స్ ఖాళీగా ఉండి కడుపు నిండుగా ఉండాలి. బాక్స్ నిండుగా ఉంచి కడుపు ఖాళీగా ఎందుకుంచావమ్మా? ఏమైంది అక్షయ? కాదమ్మా, కనీసం చేయి కూడా పెట్టలేదు. ఏమైంది తల్లి? ఆకలి అనిపించలేదమ్మా, అందుకే తినలేకపోయాను. నిజం చెప్పు. అవును. అయితే నువ్వింకా నిన్న నీ బర్త్డేలో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావన్నమాట. అందుకే తినలేదు కదా? పాలు కలిపి తీసుకొస్తాను, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా. వెళ్ళు. ఏదో జరిగింది సుజాత. నాకు అదే అనిపిస్తోందండి. అడుగుదాం పద. మీ అమ్మ ముందు చెప్పుకోలేనిదేదో జరిగింది. ఈ పెద్దమ్మ దగ్గరైనా చెప్పమ్మా. మీ అమ్మకు తెలియకుండా మేం దాచుకుంటాం. నువ్వు మనసులో దాచుకోవద్దు. చెప్పు తల్లి. స్కూల్ దగ్గర శౌర్య నానమ్మ వాళ్ళు నన్ను చాలా మాటలు అన్నారు పెద్దనాన్న. నీ తల్లేమో తప్పు చేసి కూడా ఇంకా తలెగరేసుకుని తిరుగుతోంది. దానికి కొంచెం కూడా భయం భక్తి లేవు. నువ్వు కూడా ఇలాగే తయారవుతున్నావు. తల్లి బుద్ధులు నీకొచ్చాయంటే నువ్వు కూడా జనాల్ని మోసం చేయడం మొదలు పెడతావు. అప్పుడు నీలాంటి దాంతో తిరిగితే మిగిలిన పిల్లలు కూడా చెడిపోతారు. నువ్వు నీ తల్లి ఏం బాగుపడతారే? అసలు మీరు మనుషులేనా? విశ్వాసం ఉందా మీకు? అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందుకే అమ్మకి చెప్తే బాధపడుతుందని చెప్పలేదు. పెద్దమ్మా, ఏంటమ్మా? నేనేదో విధంగా చదువు మానేసేలాగా అమ్మకి నచ్చ చెప్పు. అలా ఎందుకు అనుకుంటున్నావు తల్లి? నిన్ను ప్రయోజకురాల్ని చేసి నీకు మంచి భవిష్యత్తు చూపించాలన్నదే మీ అమ్మ ఆశ. అందుకే ఎంత కష్టపడైనా నిన్ను చదివిస్తోంది. పోనీ నేను వేరే స్కూల్లో జాయిన్ అయ్యేలాగైనా చేయండి. శౌర్య ఉన్న చోటైతే నేను చదువుకోలేను. ఆ మాటలను భరించలేను. అమ్మని తిడుతుంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాను. తొందరగా నన్ను వేరే స్కూల్లో చేర్పించండి. నీ సమస్యకి పరిష్కారం ఏంటో మేము ఆలోచిస్తాం. నువ్వేమీ బాధపడకు. అమ్మతో మేము ఈ విషయం మాట్లాడే వరకు నువ్వు మనసులో ఏమి పెట్టుకోకుండా శ్రద్ధగా చదువుకోవాలి. నువ్వు అన్నట్టే చేద్దాం, సరేనా? అమ్మ పాలు కాచి తీసుకొస్తానంది కదా, నువ్వు తొందరగా బట్టలు మార్చుకునిరా.